నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 10 రోజులు కావస్తుంది. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను మించి ప్యాకేజ్ ఇస్తున్నట్టు ఆనాడే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రెవెన్యూ లోటు భర్తీతో పాటు పోలవరానికి 100% నిధులు, రైల్వే జోన్పై ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు త్వరలో చేసే ప్రకటన ఇవన్నీ ప్యాకేజీలో భాగమే అవుతాయి. ప్యాకేజీని స్వాగతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులోని అంశాలకు చట్టబద్ధత కల్పించాలని, కాలపరిమితి నిర్దేశించాలని కోరింది. విభజన చట్టం హామీలకు పట్టం గడుతూ వెలువడ్డ ఈ ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే పలుదఫాలు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన పెంచేందుకు ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మహాలక్ష్మి గ్రూప్ చైర్మన్, డాక్టర్ ఎంవిఎస్ ఆర్ కామేశం గారు, వాణిజ్య నౌకాయాన రంగ నిపుణులు, లంకా దినకర్ గారు, ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. కుటుంబరావు గారు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ప్రకటించినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఎటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి చేకూరే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగానండి, చాలా ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎక్స్పెక్ట్ చేసిందో స్టేటస్కి బదులు అనమాట ధీటుగా ప్యాకేజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో చాలా వరకు వెసులుబాటు కల్పిస్తుంది రాష్ట్రానికి. కానీ ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు చట్టబద్ధత మాత్రం ఉండాలి. ఎందుకంటే ప్రజల్లో 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక సెంటిమెంట్గా ఉన్నాయండి, ఆశలుగా ఉన్నాయండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఏదో ప్రతి ఊరు ఒక ముంబై అయిపోతుంది, లేకపోతే హైదరాబాద్ అయిపోతుంది అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. అవన్నీ కాకుండా రియలిస్టిక్గా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఈ ప్యాకేజ్ ఏ విధంగా దోహదపడుతుంది అని ప్రజల్లో కాన్ఫిడెన్స్ కూడా రావాలంటే ఆ చట్టబద్ధత అనేది కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా 2 సార్లు కూడా కోరింది ఏంటంటే, ఆల్రెడీ ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన స్టేట్మెంట్కి అనమాట విలువ లేనప్పుడు ఇవాళ ఏ ప్యాకేజ్ అనౌన్స్మెంటు ఆర్థిక మంత్రి గారు అవనండి, కేంద్ర ప్రభుత్వం కానీ చేసినా సరే చట్టబద్ధత కల్పించకపోతే మాత్రం డెఫినెట్లీ ప్రజలు నమ్మరు అండ్ ప్రజలు ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం మొదలు పెడతారు. అందుకని చెప్పేసి ఆ చట్టబద్ధత అనేది కూడా కోరటం జరిగింది. అయితే వన్స్ చట్టబద్ధత ఎట్లానో ప్రామిస్ చేశారు, ఇస్తారు అని అనుకున్న తర్వాత ఏ విధంగా ఇది డిస్టింక్షన్ చేస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి కానీ ఇటు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అని చెప్పేసి చూస్తే కనుక చాలా ఈవెంట్స్ లాస్ట్ 2.5 ఇయర్స్లో ఫ్లో అయినాయి. అది చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్గా సెంట్రల్ స్టేట్ ఫైనాన్సెస్ మారేటప్పుడు 12th ఫైనాన్స్ కమిషన్ అప్పుడే మారిపోయింది. అడిషనల్ ఫండ్స్ కావాలంటే ఇన్ఫ్యాక్ట్ లోన్ కింద కాకుండా మార్కెట్ బారోయింగ్ చేసుకోమని చెప్పేసి అప్పుడు ఫైనాన్స్ కమిషన్ చేసింది. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసేపాటికి అనమాట క్లియర్ కట్గా ప్లాను నాన్ ప్లాన్కి డిస్టింక్షన్ కూడా తీసేసింది. ఇన్ఫ్యాక్ట్ ప్లాను నాన్ ప్లాన్కి డిస్టింక్షన్ తీసేసి అన్ని రాష్ట్రాలని ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ హిమాచల్ ఉండండి, ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్ ఇట్లన్నింటినీ కూడా అనమాట కలిపి ఒకే తాటి మీద మిగతా స్టేట్స్తో పాటు తాటి మీద పెట్టానమాట మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేయడం జరిగింది. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 32% నుంచి 42% వరకు పెంచడం జరిగింది. ఆ 42% వరకు పెంచిన తర్వాత ఇండివిజువల్ స్టేట్స్కి దేనికన్నా డెఫిసిట్ ఉంటే కనుక ఆ గ్యాప్ ఫుల్ఫిల్మెంట్కి కూడా గ్రాంట్స్ అనౌన్స్ చేసింది. దాని కింద ఆంధ్రప్రదేశ్కి కూడా దాదాపు 22,000 కోట్లు 5 సంవత్సరాల్లో వస్తుందన్నమాట. 2019-20 వరకు ఈ ఫైనాన్స్ కమిషన్ టర్మ్ అయ్యే వరకు అనమాట. అయితే ఈ గ్రాంట్ ఎంతవరకు వెసులుబాటు అవుతుంది అనేది చూస్తే కనుక మనతో పాటు వీక్గా ఉన్న స్టేట్స్ లైక్ బీహార్ అవనండి, వెస్ట్ బెంగాల్ అవనండి, కేరళ అవనండి వీటన్నిటికి కూడా ఫస్ట్ ఇయర్ గ్రాంట్ వస్తుంది. అయితే 5 సంవత్సరాలు అయ్యేపాటికి ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇంకా డెఫిసిట్లో ఉంటుంది అప్పుడు. కాబట్టి కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగింది కూడా ఏంటి, పక్క రాష్ట్రాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లెవెల్కి రీచ్ అయ్యే వరకు అనమాట హ్యాండ్ హోల్డింగ్ చేయాలి కేంద్రం అని చెప్పేసి అని అడగటం జరిగింది. ఆ హ్యాండ్ హోల్డింగ్ కింద ఈ స్పెషల్ ప్యాకేజీని కూడా ట్రీట్ చేస్తున్నాం. ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ కింద అవుతుంది అని చెప్పేసి ఇది ఎక్కడ అంటానంటే, ఎంతసేపు మీకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అన్న తప్పప్పుడు ఎక్సైజ్ బెనిఫిట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, ఇట్లా మిగతా పన్ను రాయితీ లేదా ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నీ చెప్తున్నారు. అక్కడ కూడా డిస్టింక్షన్ చేయాలి. ఏదైతే కనుక పన్ను రాయితీలు ఉన్నాయో ఇట్స్ ఆల్వేస్ ఏ సెపరేట్ నోటిఫికేషన్.
లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ నోటిఫికేషన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్కి సెపరేట్ నోటిఫికేషన్ ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సెపరేట్ నోటిఫికేషన్ ఉంది, అండ్ సెలెక్టెడ్ ఏరియాస్కే ఉంటుంది. ఏదో రాష్ట్రానికి ఇస్తే స్పెషల్ కేటగిరీ, రాష్ట్రంలో ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే అప్లై అవుతుంది అనుకుంటే కూడా ఆపోహే, అది ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నమాట. అది కూడా ఆపోహే, స్పెషల్ ఏరియాస్కే ఇస్తారనమాట, నోటిఫై చేస్తారు. అండ్ అన్ని ఇండస్ట్రీస్కి వస్తుంది అనుకుంటే కూడా అది కూడా ఆపోహే, ఎందుకంటే సెలెక్టెడ్ ఇండస్ట్రీసే ఉంటాయి అన్నమాట. ఆ ఇండస్ట్రీస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఆ రాష్ట్ర కండిషన్ను బట్టి, ఆ రాష్ట్ర న్యాచురల్ రిసోర్సెస్ని బట్టి, ఎన్వైర్న్మెంట్ని బట్టి అనమాట స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి ఇస్తారు. మిగతా ఇండస్ట్రీస్ నెగిటివ్ లిస్ట్లో కూడా ఉంటాయి. లైక్ ఉత్తరాంచల్ ఉంది, కొండ ప్రాంతం, హిమాలయాస్కి దగ్గరగా ఉంది కాబట్టి థెర్మల్ పవర్ అలౌడ్ కాదు, సిమెంట్ ప్లాంట్ అలౌడ్ కాదు, ఇట్లాంటి మేజర్ ఇండస్ట్రీస్ చాలా వరకు అక్కడ అలౌడ్ కాదు. కాబట్టి ఏ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఉత్తరాంచల్లో కానీ హిమాచల్లో కానీ, చాలా వరకు కన్వర్షన్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. లైక్ ఫార్మాలో ప్యాకేజింగ్ అక్కడ చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ముంబైలోనో చేయటం, 80% ఆఫ్ ది ప్రొడక్షన్ అక్కడికి తీసుకెళ్ళి క్యాప్సూలింగ్ చేయటం కానీ అట్లా కన్వర్షన్ చేసేసి బయటికి తీసుకెళ్ళటం. సోప్స్ సిమిలర్లీ రా మెటీరియల్ ఇక్కడ గుజరాత్లో కానీ ఎక్కడన్నా చేయటం, అక్కడికి వెళ్ళేపాటికి కన్వర్షన్ అనమాట చేయటం. కాబట్టి ఈ కన్వర్టర్స్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం అని చెప్పేసి ఎక్కువ వచ్చారు అక్కడ. వచ్చి ఎప్పుడైతే ట్యాక్స్ బెనిఫిట్స్ పన్ను రాయితీల టైం అయిపోయిందో అందరూ మూటముల్లా సర్దుకుని కూడా వెళ్ళిపోయారు. కాబట్టి 5 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ ఏదో వచ్చింది పన్ను రాయితీల వలన, ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగ కల్పన జరుగుతుందంటే ఫూలిష్నెస్. ఎందుకంటే వాళ్ళ పన్ను రాయితీలు అయిపోయిన తర్వాత ఉత్తరాంచల్లోను హిమాచల్లోను వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఫుల్లీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ 5 years అక్కడ పనిచేసిన వాళ్ళు, వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిన వాళ్ళు, దే ఆర్ రెడీ టు వర్క్ ఎట్ లెస్ దాన్ నరేగా వేజెస్. వెసులుబాటు ఏదైతే కనుక ప్యాకేజ్లో కల్పిస్తుందో కేంద్ర ప్రభుత్వం, 2-3 యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. అది అర్థం చేసుకోవటం కూడా కొంచెం కామన్ మ్యాన్కి కూడా డిఫికల్ట్గా కూడా ఉంటుంది. లైక్ ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో ఇది వరకు ఏదైతే కనుక స్పెషల్ కేటగిరీ స్టేట్ ఉందనుకోండి, మీకు 90:10 ఉంటుంది. కేంద్రం 90% ఇటు, మిగతా 10% కూడా అనమాట లోన్ కింద ఇస్తుంది అనమాట, ఇచ్చేసి బెనిఫిట్ ఇస్తుంది. అదే ఇప్పుడు మన రాష్ట్రానికి అనమాట ఈవెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్ కాకపోయినా కూడా మొత్తం ఈఏపీ స్టేటస్ మనకి ఇస్తున్నారు. ఈఏపీ దాంట్లో బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు ఆ విధంగా అంటే, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 70:30 ఉండి, ఆ 30% ఏదైతే కనుక బెనిఫిట్ లూజ్ అవుట్ అవుతున్నాం స్పెషల్ కేటగిరీ కాని పోర్షను, దాన్ని ఈఏపీలో మీరు ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకోండి, మేమే పెడతాం కాబట్టి. అండ్ ఎఫ్ఆర్బిఎం కూడా మనకి వర్తించదు, ఈఏపీలో చేసే బారోయింగ్ కూడా కేంద్ర బారోయింగ్లోకి వెళ్తుంది. అది మేజర్ కన్స్టెంట్ కూడా మనకి, ఎందుకంటే ఇవాళ మన జిఎస్డిపికి 3% లిమిట్ ఉంది, ఎఫ్ఆర్బిఎం ఇంకా రివైజ్ కాలేదు. కానప్పుడు ఇవాళ ఆల్రెడీ రాష్ట్ర డెవలప్మెంట్కి కానీ ఇవాళ అన్సైంటిఫిక్ డివిజన్ అయిన తర్వాత అనమాట మనకి ఇప్పటికీ చాలా స్ట్రెచ్డ్ ఉన్నాం ఫైనాన్సెస్ అనమాట. లిటరల్లీ ఎఫ్ఆర్బిఎం బ్రీచ్ కంటిన్యూస్గా అవుతున్నాం, 3.5, 3.8 వరకు వెళ్తుంది అనమాట కంటిన్యూస్గా. కాబట్టి ఆ వెసులుబాటు అనేది ఈఏపీలో ఇవ్వటం, ఎఫ్ఆర్బిఎం మన కింద లేకపోవటం అనేది మేజర్. అండ్ సెకండ్ ఇంకోటి మేజర్ పాయింట్ ఏంటంటే పోలవరం. దానిపైన కూడా ఎంతో కన్ఫ్యూజన్ చాలామంది క్రియేట్ చేశారు. నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి యాక్ట్లో పెట్టుంది, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుందని కదా, ఎందుకు రాష్ట్రం తీసుకుంది ఇట్లా అని చెప్పేసి. నేషనల్ ప్రాజెక్ట్స్ ఇంతవరకు 14-15 ఎగ్జిక్యూట్ చేశారండి పోలవరానికి ముందు అనమాట. సెంట్రల్ వాటర్ కమిషన్ సైట్కి వెళ్తే కూడా మీకు కనిపిస్తుంది. అందులో చాలా ప్రాజెక్ట్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్లో పవర్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఏదైతే హైడల్ ప్రాజెక్ట్ ఉండి సపోజ్ అందులో పవర్ స్టేషన్ కూడా ఇంక్లూడెడ్ ఉంటే కనుక, ప్రాజెక్ట్ పార్ట్ అయ్యి ఉంటే కనుక అది ఇంక్లూడ్ చేయలే ఫండింగ్కి. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా సెలెక్ట్ 4-5 ప్రాజెక్ట్స్కి ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మన దగ్గర పోలవరం ఇట్ ప్రొవైడ్స్ ఈవెన్ డ్రింకింగ్ వాటర్ టు వైజాగ్, విశాఖపట్నం ఆల్సో, ఒక కెనాల్స్ నుంచి అనమాట. ఇంకో కెనాల్ దగ్గర నుంచి ఇరిగేషన్ నీడ్స్కి కూడా మ్యాక్సిమం ఇస్తాం. ప్లస్ దాదాపు 700+ మెగావాట్స్ అనమాట పవర్ కూడా జనరేట్ అవుతుంది. అది స్టేట్ ఓనర్షిప్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్ మొత్తం ఉందో ప్రాజెక్ట్ కాస్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 16,000 crores to 22,000 crores ఏదైతే అవ్వచ్చో R&R ప్యాకేజీని బట్టి వీటన్నిటిని బట్టి కూడా ఖర్చు కేంద్రం పెడతానంటుంది. ఇంకోటి 90% నుంచి 100% పెంచడం, 100% కూడా పెంచారు అక్కడ. లిటరల్లీ అక్కడ 10% మీ లోన్ కాంపోనెంట్ కూడా లేదు. కాబట్టి అనమాట ఇక ఆ వెసులుబాటుని క్లియర్గా వాడుకొని ఒక క్లియర్ కట్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కింద తీసుకుని ఫిక్సెడ్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, 450 days నేను రోడ్ మ్యాప్ పెడుతున్నాను, ఎవ్రీ మండే రివ్యూ ఉంటుంది, 450 రోజుల్లో ఖచ్చితంగా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం ఫేజ్ 1 అని చెప్పేసి.
అది కంప్లీట్ చేయటం ఖచ్చితంగా రాష్ట్రం చేస్తుంది. చేస్తే కనుక అప్పుడు ప్యాకేజ్ విలువ ఏంటనేది కూడా చాలామందికి తెలుస్తుంది. ఇచ్చిన ప్యాకేజు చిత్తశుద్ధిగా కేంద్రం అమలు చేస్తే మాత్రం చాలా వెసులుబాటు అవుతుంది రాష్ట్రానికి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ఈ రెండిటిపైన ప్రజల్లో చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, కారణాలు ఏవైనా కానీ. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబరావు గారు కూడా చెప్తున్నారు ప్రత్యేక ప్యాకేజీ వల్ల అదనపు లాభాలు ఉన్నాయి. దీన్ని ప్రజల్లో ఏ విధంగా స్పష్టత ఇవ్వాలంటారు? మొన్న ఏదో డిబేట్ అయితే ఒక అబ్బాయి నిలబడి స్టూడెంట్ స్పెషల్ స్టేటస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయంట, ఇండస్ట్రీ వస్తుందంట, మాకు ఉద్యోగాలు వస్తాయంట అని అన్నారు. ఎవరు చెప్పారంటే మా నాన్నగారు చెప్పారన్నారు. అంటే అంత డీప్గా వెళ్ళిపోయింది. బట్ ఆయనకి తెలియంది ఏంటంటే ఆ పిల్లడికి ఈ లీడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే 27 సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అది విమెన్ వెల్ఫేర్ అనండి, మన మదర్ అండ్ చైల్డ్ అనండి, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ అనండి, అలాంటి ఒక 27 స్కీమ్స్ ఉన్నాయన్నమాట. వాటికే ఆ 90-10 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది. అంతేగాని దాని మూలాన వచ్చే బెనిఫిట్ మా క్యాలిక్యులేషన్ ప్రకారం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇట్ వాస్ 2000 crores, మేబీ అప్పుడు 70% వచ్చేది మనకి 60 బదులు. సో ఎంత మ్యాక్సిమం వేసుకున్నా కూడా 6000 crores పర్ ఇయర్ కన్నా ఎక్కువ రాదు ఒకవేళ వచ్చినా కూడా స్టేటస్. బట్ అటన్నిటికన్నా ముఖ్యంగా అంటే మొత్తం అంటే ఇఫ్ యూ రీడ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజెస్ మనం ఇవాళ చూడాల్సింది 4-5 ఉన్నాయండి. ఒకటి 46 క్లాజ్ 90 పోలవరం గురించి, 94 ట్యాక్సెస్ వాటి గురించి, తర్వాత 13th షెడ్యూల్. ఇవాళ ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది అంటున్నారో అది మోస్ట్ ఆఫ్ ఇట్ అదర్ దెన్ పోలవరం 90 క్లాజ్ 90 కాకుండా మిగతాదంతా ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 13th షెడ్యూల్. సో వాళ్ళేం మనకి స్పెషల్గా ఇచ్చింది కాదండి. ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది స్పెషల్గా ఇచ్చింది ఏం కాదు. కొన్ని ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. లైక్ పోలవరంకి ఆ 10% ఎక్స్ట్రా కూడా మేమే పే చేసుకుంటామన్నారు. పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ స్టేట్ జ్యూరిస్డిక్షన్ అన్నారు, విచ్ కమ్స్ వెరీ చీప్. కాబట్టి మనకు అది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ చీప్ పవర్ కాబట్టి అది మనం దట్స్ ఎ బెనిఫిట్ ఫర్ అస్. బట్ 13th షెడ్యూల్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అసలు అన్ని టచ్ చేయలేదు. మళ్ళీ వాళ్ళు స్పెషల్ జోన్ ఉంది, రైల్వే జోన్ ఇస్తామని ఉందండి. కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు. పోలవరానికి 32,000 crores 36,000 crores అని అనుకుంటే కడపలో స్టీల్ ప్లాంట్ దరిదాపు 50,000 crores అండి. ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ కానీ పెట్రోకెమికల్ యూనిట్ పెట్టాలని అన్నారు. దానికి కాకినాడ అన్నారు, కొంతసేపు మచిలీపట్నం అన్నారు. అది దరిదాపు అన్ని ఫేజ్లు అయిపోతే ఓవర్ టైం మేబీ నెక్స్ట్ 20 yearsలో 1.5 lakh crores. మళ్ళీ క్యాపిటల్ హైదరాబాద్ నుంచి న్యూ క్యాపిటల్కి ఫాస్ట్ రైలు ప్లస్ ఎక్స్ప్రెస్ హైవే అంటే 6 lane రోడ్డు వేయాలని చెప్పి ఉందండి. 13th షెడ్యూల్లో ఉంది. 6 నెలల్లో ఒక టీం వస్తుంది. వాళ్ళు నెగిటివ్ అంటే నెగిటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్ అంట. ఆ నెగిటివ్ అన్నప్పుడు ఒక్కళ్ళు పట్టించుకోరు ఏంటండి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అంటున్నారు. బట్ కడపలో స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయింది అంటే కడపలో ఒక టీం వచ్చిందండి, సెంట్రల్ టీము వచ్చి ఇక్కడికి వైబుల్ కాదు అని వెళ్ళిపోయారు. ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంటే సేల్కి ఇట్ ఇస్ నాట్ వైబుల్ అని చెప్పి డిసైడ్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు పట్టించుకోవాలి దాని గురించి. అంటే 50,000 కోట్లు వెళ్ళిపోతుంటే పట్టించుకోరు, 6,000 కోట్ల గురించి ఇంత ఉద్యమం చేస్తారు. మీరు హెచ్పిసిఎల్ ఐఓసి తీసుకోండి, సెయిల్ తీసుకోండి, ఇలాంటి యూనిట్స్ అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నుంచి వచ్చేదే. దానికి బడ్జెటరీ సపోర్ట్ అక్కర్లేదు, ఇవన్నీ నవరత్నాస్ ఆర్ మహారత్నాస్. సో వీటికి డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక కాదు, లక్షల కోట్లు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అవి వస్తే యాన్సిలరీస్ వస్తాయి, యాన్సిలరీస్ వస్తే జాబ్స్ వస్తాయి. సో వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయాలంటే దరిదాపు 3.5 లక్షల కోట్లు పక్కన పడేసి 6,000 కోట్ల గురించి మాట్లాడుతున్నామంటే మనం తెలివిగల వాళ్ళమా తెలివి తక్కువ వాళ్ళమా అని నాకు డౌట్ వస్తుంది. ప్యాకేజ్ ఈజ్ గుడ్, ఇచ్చింది తీసుకోవాలండి ముందల. తర్వాత ఎనలైజ్ చేసి ఓకే ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ ఏంటి, ఈజ్ ఇట్ మ్యాచింగ్ విత్ అవర్ రీఆర్గనైజేషన్ చట్టం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ లెట్ అస్ ఆస్క్ ఫర్ ద బ్యాలెన్స్. పిల్లలకి ఏది ఇంపార్టెంట్ అది చూడాలి, మన ఫ్యూచర్ జనరేషన్కి ఏది ఇంపార్టెంట్, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అవి చూడాలి. అంతేగాని నాకు రెస్పాన్సిబిలిటీ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేరు కదా. కమిషన్ గారు, మొత్తం మీద ఈ ప్రత్యేక హోదా అనేది పరిశ్రమలు తెస్తుంది, ఉద్యోగాలు కల్పిస్తుంది అనే ఒక భావనని ప్రజల్లోకి వ్యాపింపజేసింది. అయితే ఈ ప్రత్యేక ప్యాకేజ్ సందర్భంగా అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ క్యాబినెట్లో ఆమోదం పొందినాక పారిశ్రామిక రాయితీలు ఇస్తామన్నారు. ఎటువంటి పారిశ్రామిక రాయితీలు ఇస్తే ఎక్కువ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంది, ఉద్యోగాల కల్పన జరగడానికి అవకాశం ఉందంటారు? రాయితీలు అంటే ప్రజలు చూసేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ కానీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ ఇవి జనరల్గా చూసేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అన్నా లేదా రైల్వే కనెక్టివిటీ అయినా ఎయిర్ కనెక్టివిటీ అయినా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రొవైడ్ చేయాలి లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి.
అది ఏ ప్యాకేజ్లో ప్రొవైడ్ చేయకపోతే అది స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టి కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇన్సెంటివ్స్ ఒక్కటే ఇండస్ట్రీస్ తెస్తాయి అనుకోవట్లేదు, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఎక్కడో మారుమూల గ్రామంలో ఇన్సెంటివ్ ఉందని చెప్పి వాడు ఇండస్ట్రీ పెట్టరు, అక్కడ పవర్ ప్రాజెక్ట్ పెట్టరు, అక్కడ స్టీల్ ఇండస్ట్రీ పెట్టరు, టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టరు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదం వాడకుండా జీవో ఇష్యూ చేస్తూ పలానా డిస్ట్రిక్ట్స్లో వెనకబడిన జిల్లాలకి మేము 2,000 కోట్లు ఇస్తాం, 3,000 కోట్లు ఇస్తాం, ఆల్సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం ఉన్నారు అనుకోండి, అప్పుడు కాస్త అక్కడ మీడియం ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రావడానికి అవకాశం ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ వస్తే కానీ మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావు కదా. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, హెచ్పిసిఎల్ లేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు పెద్ద ఇండస్ట్రీస్ పెడుతున్నారంటే వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళు అమ్మాలి లేదా నేషనల్ మార్కెట్లో కాంపిటేటివ్ మార్కెట్లో అమ్మాలి. పెట్రోలియం రిఫైనరీ పెడితే మార్జిన్స్ తక్కువ, అలాంటి మార్జిన్స్ తక్కువ ఉన్నప్పుడు వాడికి ఏ ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడ రిఫైనరీ వస్తుంది, అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది అన్నది వాళ్ళు చూస్తారు. ఇప్పుడు హోదా అన్నది జైరాం రమేష్ లాంటి వాళ్ళని అడిగితే అంతా కలిపి 60,000 కోట్ల రూపాయలు రాదండి, దానికోసం ఎందుకు మీరు వెంపర్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 2,60,000 కోట్లు చిల్లర స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది, అందులో 1,65,000 కోట్లు ఎంతో ఆల్రెడీ అనౌన్స్ చేసామంటున్నారు, మిగతా 65 కోట్లే కదా అనౌన్స్ చేయవలసింది. ఇది అనౌన్స్ చేసినప్పుడు మిగతా కూడా వస్తాయి. కాకపోతే ఇండస్ట్రీస్ రావడానికి తగినటువంటి మార్గం ఎప్పుడు సుగమం అవుతుందంటే ఇన్సెంటివ్స్తో పాటు మనకున్నటువంటి బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, వాళ్ళు ఇస్తున్నటువంటి 2,000-3,000 కోట్లతో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వదు. దీనికి స్పెషల్ ప్యాకేజ్ అడగాలి. ఈ ఇండస్ట్రీస్కి డెఫినెట్లీ పెట్టాలి అంటే అక్కడ స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు. ఇప్పుడు 11 రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ పోయాయి, కానీ ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అక్కడ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ రాజ్యం వెళ్తోంది. ఇలాంటి పరిస్థితి ప్రజలకి మనం చెప్పలేకపోతున్నాం, చెప్పలేదు, అవగాహన లేక ఎమ్మెల్యే లెవెల్లో కానీ ఎంపీ లెవెల్లో కానీ ఎవ్వరూ వెళ్ళి మారుమూల గ్రామాలకు వెళ్ళి హోదా అంటే ఇది, స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇది అని ఒక్కడు చెప్పగలిగిన స్తోమతలు లేడు. ఇది చెప్పాలి, ఇది చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇగో ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తున్నాం, స్పెషల్ ప్యాకేజ్లో ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే మేము ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ప్రయత్నిస్తున్నాం, జీవో ప్రయత్నిస్తున్నాం, ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఏంటి కలుగుతుంది? అల్టిమేట్లీ కామన్ మ్యాన్కి వాడికి భోజనం దొరుకుతున్నదా లేదా, వాళ్ళ పిల్లలకి చదువు అవుతుందా లేదా, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా అన్నదే చూస్తాడు. దినకర్ గారు, మొత్తం మీద ఈ ప్రత్యేక హోదా ద్వారా ఎటువంటి ఆర్థిక ప్రయోజనం సమకూరుతుందో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా దానికన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు సమకూరుస్తామని అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇటువంటి అంశాల నేపథ్యంలో ఎటువంటి ఆర్థిక ప్రాజెక్టులు మనం అంచనా వేయొచ్చు, ఊహించవచ్చు అంటారు? ప్రత్యేక హోదా వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా ప్లానింగ్ ఎక్స్పెండిచర్లో ఒక 30% బ్లాక్ చేసి ప్రత్యేక తరగతి హోదా ఉన్నటువంటి 11 రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 30% ఏదైతే నష్టపోతున్నామో దాన్ని ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిలో వెసులుబాటు కల్పించే విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీలో ఇచ్చిందండి. మీరు గమనించాల్సినటువంటి అంశం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకునేటటువంటి ప్రాజెక్ట్స్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదింపజేసుకోవడం జరిగింది. అందులో 9,250 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి అన్ని అంశాలు కూడా ఒక కొలికి వచ్చినాయి. అంటే ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఈ 42,000 కోట్లలో మ్యాక్సిమం కనుక మనం త్రూ చేసుకోగలిగితే ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో 90% సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేసేటటువంటి బెనిఫిట్ వస్తుందో ఆటోమేటిక్గా ప్రత్యేక హోదాలో వచ్చేటటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ బెనిఫిట్స్ కన్నా కూడా ఎక్కువగా మనం సమకూర్చుకునేటటువంటి అవకాశం కనపడుతుంది. దాదాపు 4 రెట్లు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూస్తే ఏ రాష్ట్రానికైనా కూడా 1000 నుంచి 2,000 కోట్లు 5,000 కోట్లు మించి వచ్చిన దాఖలాలు కూడా కనపడలేదు మనకి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి 50 నుంచి 100 కోట్లకే పరిమితమైంది, అంతే, రాలేదు. ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో వచ్చేటటువంటి ఇది ఎప్పుడైతే దీంతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ చెప్పారు, ఆల్రెడీ ఏడీబీ నుంచే అప్రూవ్స్ వచ్చేసినాయి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద వెళ్ళిందనుకోండి ఎంత వెసులుబాటు వస్తుంది? 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దీంతో పాటు ఒక 5 పారిశ్రామిక వాళ్ళను నోట్స్గా మనం అడిగి క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాము. దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమలో మీరు హిందూపూర్ ఎయిర్పోర్ట్, అలాగే అమరావతి దగ్గర ఒకటి, కృష్ణపట్నం దగ్గర ఒకటి, నార్త్ ఆంధ్రాలో నక్కపల్లి దగ్గర ఒకటి, ఈ 5టిని కూడా
తీసుకోగలిగితే, దీనికి మనం కనెక్షన్ చేసుకోగలిగితే ఈ ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద తప్పనిసరిగా మంచి సమృద్ధి కలిగినటువంటి ఆర్థిక చోదక శక్తిగా రాష్ట్రాన్ని ముందుకు నడుపుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. నీతి ఆయోగ్ వచ్చాక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం ఏం తీసుకున్నారంటే ప్లానింగ్, నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇక ఉండదు బడ్జెట్లో. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు అమలు చేయాలని ఉంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమాల్లో అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని బడ్జెట్లో తీసుకోవాలి. ప్లానింగ్, నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోయిందో ఈ 30% అనేటటువంటి అంశం నిర్వీర్యం అయిపోయింది. ఏది 30% బ్లాక్ చేయటం అనేది. కాబట్టి వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పుల్ని కూడా మనం చాలా క్లియర్గా చూసుకోవాలి. అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం 14వ ఆర్థిక సంఘం ఏం చేసింది, 32% నుంచి 42%కి ట్యాక్స్ డివల్యూషన్ స్టేట్స్కి పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలకు కూడా వెసులుబాటు పెరిగింది. ఇంకొక కీలకమైనటువంటి అంశం 14వ ఆర్థిక సంఘం తీసుకుంది. మనం కనుక చాప్టర్ 11 ప్రణాళిక అది ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు గమనించినట్లయితే, ట్యాక్స్ డివల్యూషన్ అయిన తర్వాత వచ్చేటటువంటి లోటు ఏదైతే ఉందో, రెవెన్యూ లోటు అన్ని రాష్ట్రాలకి, ఇదివరకు ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రాలకి మాత్రమే ఇచ్చే వెసులుబాటుని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని అన్ని రాష్ట్రాలకి విస్తృతపరిచి ఆ లోటు ఏ రాష్ట్రాలకి వచ్చినా కానీ అక్షర క్రమంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు అన్ని రాష్ట్రాలకు కూడా ఎప్పుడైతే ఇస్తున్నారో, ఆల్రెడీ ఒక స్టెప్ వాళ్ళు ఆ ఆర్థిక లోటుని, రెవెన్యూ లోటుని పూడ్చిన తర్వాత వెసులుబాటు ఇస్తున్నట్టే కదా. అంటే ప్రత్యేక హోదాకి సంబంధించి దాదాపు అందులో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఆ ట్యాగ్ లేకుండానే అన్ని రాష్ట్రాలకి మేము విస్తృతపరుస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది నీతి ఆయోగ్ ద్వారా. ఈ పరిస్థితుల్లో క్రమానుగుణంగా వచ్చినటువంటి వ్యవస్థల్లో మార్పులు, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నారు నీతి ఆయోగ్ తీసుకొని. 2017 సంవత్సరానికి దాదాపు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటటువంటి దాన్ని ఆ పదమే లేకుండా రిమూవ్ చేసేటటువంటి విధంగా వెళ్తున్నారనేది స్పష్టంగా కనబడుతుంది. మనం ఏదైతే రాదు లేకపోతే వచ్చే మార్పుల వల్ల నిర్వీర్యమయ్యేటటువంటి అంశాన్ని పట్టుకొని మనం వెంపర్లాడే పరిస్థితి ఉంటే, ఒకవేళ ఇవాళ అది ఇచ్చినా కానీ 2017లోనో 18లోనో రద్దు అయిన తర్వాత మనం ఇంకా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దానిలో ఈ అన్ని అంశాలు కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆహ్వానించాల్సిందే. ఇంకేమన్నా మనకు కావాల్సిన వాటిని కేంద్ర ప్రభుత్వం అడగవలసింది. కుటుంబరావు గారు, మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్యాకేజీకి చట్టబద్ధత, కాల పరిమితిని స్పష్టంగా నిర్ణయించాలని చెప్పారు. ఈ చట్టబద్ధ ఆవశ్యకత ఏమిటంటారు? క్లియర్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈఏపీ వెసులుబాటు ఏదైతే ఇచ్చారో 3.5 సంవత్సరాల్లో మీరు ఎంత కంప్లీట్ చేయగలరు? కాబట్టి నాకు ఒక టైం లైను ఇంప్లిమెంటేషన్కి దానికి కూడా కావాలి కదా. అందుకని చెప్పేసి చట్టబద్ధత, టైం లైన్ అనేది అనమాట క్లియర్గా అడిగింది. ఇవాళ మన రాష్ట్రానికి ఇచ్చాం కదా అని చెప్పేసి, అంటే రేపు ఇంకో రాష్ట్రం అడిగిందని చెప్పేసి మళ్ళీ డిమాండ్స్ వస్తాయి, మేము కల్పించలేకపోతామని చెప్పేసి వెనకడ చేసే పరిస్థితి అలాంటిది లేకుండా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని రాష్ట్రం ముందుకెళ్ళాలి. ఇవాళ ఇది నిర్దిష్టమైన ప్రణాళిక నాది, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఇస్తుంది, ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతానని ప్లానింగ్ చేసుకోవాలంటే ఆ చట్టబద్ధత కావాలి. ఎందుకంటే ఇవాళ ఈ తరుణానికి ఎందుకు వచ్చాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ పైన ఇంత సెంటిమెంట్ లాగా ఎందుకు వచ్చింది? 2.5 సంవత్సరాలు ఏమన్నా అవగాహన కల్పించారా ప్రజలకి? ఇస్తామన్న కేంద్రము చేయలేదు. ఒక సైడ్ నుంచి ఇటు మనము విశ్లేషకులుగా కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం ప్రజలకి. ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే వచ్చిందో ఇది ఇంప్లిమెంట్ అయితేనే మీకు బెనిఫిట్స్ నిజంగా వచ్చినాయా లేదా అనేది తేలుతుంది. ఇప్పుడు ఏదైతే కనుక షెడ్యూల్ 13 ఉందండి, షెడ్యూల్ 13లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రామిస్ చేశారు, ఇస్తామని అన్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ టైం ఉందా? మీకు ఐఐటి కడతామని అన్నారు. కాబట్టి ఒక టైం లైన్ తోటి ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మీరు ఇన్స్టిట్యూషన్స్ కానీ కట్టడం ఇవన్నీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో కూడా మనం ఒకటి ఆలోచించాలని, ఇదివరకట్లాగా పేషెన్స్ లెవెల్ లేదు. అందరికీ పిజ్జా బర్గర్ కల్చర్ అలవాటు అయిపోయింది. ఏదన్నా ముఖ్యమంత్రి గారు ఏదన్నా చెప్పారు, ప్రభుత్వం ఏదన్నా స్కీమ్ చెప్పారు అంటే అది ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా అని 4 రోజుల నుంచి మొదలు పెడతారు. అది ఇంప్లిమెంట్ అవ్వటానికి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు బెనిఫిట్స్ రావటానికి. కానీ అట్లా ఇంపేషన్స్ ప్రజల్లో ఉన్నప్పుడు అనమాట ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. ఒకటి ఇంపార్టెంట్గా చెప్తారు, లాస్ట్ 2 మేజర్ స్టేట్స్ డివైడ్ అయినప్పుడు బీహార్ డివైడ్ అయింది, మధ్యప్రదేశ్ డివైడ్ అయింది. మధ్యప్రదేశ్ బైఫర్కేట్ చేసినప్పుడు 60 to 65% పవర్ ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. అండ్ ఛత్తీస్గఢ్ బికేమ్ ఓవర్ నైట్ ఓన్లీ స్టేట్ అనమాట కంట్రీలో 200% సర్ప్లస్ పవర్ ఉండింది వాళ్ళకి అమ్ముకోవటానికి. బైఫర్కేషన్ అక్కడ పవర్ది అట్లయింది. సేమ్ థింగ్ బీహార్ బైఫర్కేట్ అయినప్పుడు 80% ఆఫ్ ది మినరల్ వెల్త్ జార్ఖండ్కి వెళ్ళిపోయింది. మరి 80% ఆఫ్ ది మినరల్ వెల్త్ జార్ఖండ్కి వెళ్ళిపోతే బీహార్కి ఏమైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారా?
టోటల్లీ పవర్ డిపెండెంట్ ఆన్ నైబరింగ్ స్టేట్, కొత్త స్టేట్ పైన అయినప్పుడు ఏమన్నా మధ్యప్రదేశ్కి ఇచ్చారా? పోనీ మధ్యప్రదేశ్కి అప్పుడు ఏమన్నా సెపరేట్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారా? బీహార్కి ఏమన్నా సెపరేట్ ప్యాకేజ్ ఏమన్నా అనౌన్స్ చేశారా? అవ్వలేదు కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే క్రమేణా కాలం నిర్ణయిస్తుంది. కేంద్రం ఇచ్చే వెసులుబాటు ఏదైతే ఉందో ఆ విధంగానమాట రాష్ట్రాలు పురోగతి చెందుతాయా లేదా అనేది. ఇవాళ ఏదైతే గనక మోడీ గారు తీసుకున్న ప్రణాళిక ఏదుంది, టీమ్ ఇండియా అని అంటున్నారు. టీమ్ ఇండియాలో కీ కన్సెప్ట్ ఏమవుతుంది? కోఆపరేటివ్ ఫెడరలిజం అవుతుంది. కోఆపరేటివ్ ఫెడరలిజంలోనమాట మీరు ఒక్క స్టేట్ని చిన్న చూపు చూడలేరు. అందరినీ, టీంలో ఉన్న మెంబర్స్ అందరినీ ఒకే విధంగా చూసి మీరు పైకి తీసుకెళ్ళకపోతే కంట్రీ కూడా గ్రో కాదు. ఇవాళ ఏదో వివక్ష చూపిస్తున్నారు, స్పెషల్ కేటగిరీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ పైన అంటే, రేపు ఆంధ్రప్రదేశ్ గ్రో కాకుండా ఇండియా కూడా గ్రో కాదు. మనం ఇక్కడ డబుల్ డిజిట్ చూపించగలిగితేనే కంటిన్యూస్గా ఇండియా కూడా డబుల్ డిజిట్ గ్రోత్ చూపించగలుగుతుంది. అట్లా వివక్ష ఉంటుంది అనేది కూడా ఆపోహే. కాబట్టి కేంద్రం అన్నమాట తనకున్న రిసోర్సెస్ని బట్టి దీన్ని బట్టి ఇవాళ డెఫినెట్లీ బాగా ఇచ్చింది ప్యాకేజ్ అని చెప్పేసి నేను అంటాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, పోలవరం రైల్వే జోన్, ముఖ్యంగా ఈ రైల్వే జోన్ పరంగా చాలా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రైల్వే జోన్ వస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి? ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేది ఒక ఆలోచన ప్రజల్లో బలంగా వ్యాపించింది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నాకు అర్థమైంది ఏంటంటే అండి, రైల్వే జోన్ మూలాన స్పెషల్గా జాబ్స్ కానీ జాబ్ క్రియేషన్ కానీ అవన్నీ పెద్ద ఉండవు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది. రైల్వే జోన్తో పాటు వ్యాగన్ వర్క్షాప్ వస్తుందా, లేకపోతే మెట్రో రైల్ తయారు చేయడానికి ఫ్యాక్టరీస్ వస్తాయా అంటే అది వేరు. రైల్వే జోన్గా ఇట్స్ మోర్ ఏ సెంటిమెంటల్ థింగ్. రైల్వే జోన్ విషయం తీసుకుంటే ఈస్టర్న్ రైల్వేస్కి వచ్చే అత్యధిక ఆదాయం దాదాపు 40 to 50% ఓన్లీ విశాఖపట్నం నుంచే వస్తుంది. అదే విశాఖపట్నాన్ని ఒక ప్రత్యేక కేంద్రంగా చేసి రైల్వే జోన్ రాయటం వల్ల మన రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రపు చెల్లింపుల్లోంచి కొంత వాటా మనకి ఆర్టికల్ 269 ద్వారా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో కేవలం ఉపాధి కాకుండా ఆదాయం సపోర్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది కదా అంటున్నారు. దాంట్లో కూడా మీరు కనుక చూస్తే ఎక్సైజ్ డ్యూటీసు, సర్వీస్ ట్యాక్స్ ఏదైనా ఉంటే అది మనది కాదు, ఓన్లీ వ్యాట్ వరకే మనది అది. సో దాని మూలాన మనకి ఏదైనా కొంత ఆదాయం పెరుగుద్దా అనేది చూడాలి. ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ జోన్ ఉన్నంత మాత్రాన, రైల్వే జోన్ ఉన్నంత మాత్రాన ఇక్కడికి వచ్చి ట్యాక్సెస్ పే చేయరు. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే అక్కడ పే చేస్తారు. ఏదైతే ఆర్టికల్ 269 కింద కానీ సెపరేట్గా ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్నారు, అది కూడా ఒక పెద్ద అపోహ అండి, పెద్ద బ్లండర్ అనమాట. ఎందుకంటే జోన్ వల్ల మీకు ఓన్లీ 2 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, లైక్ హెడ్ ఆఫీస్ లాగా ఇక్కడ మన హైదరాబాద్లో రైలు నిలయం కట్టి ఇట్లా మ్యాసివ్ ఏదైతే ఉందో, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అది ఒక 10,000 15,000 దాకా కంటే కూడా ఎక్కువ క్లియర్ కాదు, అది ఇది జనరేట్ కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు జోన్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ట్రాఫిక్ కానీ బోత్ ప్యాసింజర్ ట్రాఫిక్ అవనండి, ఇటు కమాడిటీ ట్రాఫిక్ అవనండి, ఇది ఎంత ఉందో దాన్ని బట్టి రెవెన్యూ ఎంత వస్తుంది అనేది డివైడ్ చేశారే అనుకుందాం. ఈస్ట్ కోస్ట్కి భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ కానీ అనమాట హయ్యెస్ట్ రెవెన్యూ అర్నింగ్ పోర్షన్ ఏదయ్యా డివిజన్ అంటే విశాఖపట్నం. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ అర్నింగ్ డివిజన్ నాట్ హైదరాబాద్, విజయవాడ. కాబట్టి విజయవాడని డివైడ్ చేస్తారా, ప్రపోజల్గా గుంతకల్ డివైడ్ చేస్తారా, పోనీ రాయలసీమ బెనిఫిట్ చేద్దామని, లేదు ఉత్తరాంధ్రలో ఓన్లీ విశాఖపట్నాన్ని ఈస్ట్ కోస్ట్ నుంచి డివైడ్ చేస్తారా అనేది ఈజ్ ప్యూర్లీ ఏ రైల్వే బోర్డ్ ఇష్యూ ఆఫ్ దేర్ మేనేజ్మెంట్ అండ్ దేర్ ఇదనమాట స్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఇది. అయితే సెంటిమెంట్ ఉంది కదా అని చెప్పేసి జోన్ ఇయ్యచ్చా ఇయ్యకూడదా అనేది అనమాట. ఇదివరకు పాస్ట్ ప్రెసిడెంట్స్ చూద్దాం. పాస్వానే ఉన్నాడు, పాస్వాన్ ఉన్నప్పుడు బీహార్లో 2 జోన్లు చేయలేదండి సపరేట్గా. ఖరగ్పూర్ డివిజన్ దగ్గర నుంచే సెపరేట్ చేసేసారు. బీహార్ నుంచి 3 రైల్వే మినిస్టర్లు వచ్చినప్పుడల్లా ఉద్యోగ కల్పన కానీ డివిజన్లు కానీ అవన్నీ అక్కడ చేయలేదా? ఎన్ని డివిజన్స్ ఉండే ఒరిజినల్గా రైల్వే డివిజన్స్? ఒక్క ఈస్ట్ కోస్ట్లోనే మీకు ఇది వరకు ఉండే 2 డివిజన్స్ వెళ్ళిపోయి వాళ్ళ 4 డివిజన్స్ 5 డివిజన్స్ అయిపోయినాయి అక్కడ, డిఫరెంట్ డివిజన్స్. కాబట్టి రైల్వే మినిస్ట్రీ ఆల్ ఇన్ ఆల్ ఇది వన్ ఆఫ్ ది సబ్సిడరీ కింద క్రియేట్ అవుతుంది. ఒక మేజర్ కంపెనీ ఉండి దానికి ఉన్న 5 సబ్సిడరీలో 10 సబ్సిడరీలో చిన్న కంపెనీలు ఏవైతే ఉంటాయో అట్లా ఇవాళ రైల్వే మినిస్ట్రీ కింద ఈ జోన్ కూడా వన్ ఆఫ్ ది అదర్ జోన్స్ అవుతుంది. కాబట్టి ఇయ్యటంలో పెద్ద కష్టం కాదు రైల్వేస్కి. రమేష్ గారు, పోలవరం కోస్తా ప్రాంతానికి జీవనాడి వంటిది. అటువంటి పోలవరానికి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీలో దాన్ని గొప్పగా చెప్పడం కూడా జరిగింది. అటువంటి పోలవరానికి కొన్ని పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి, అలాగే సరిహద్దు రాష్ట్రాల సమస్యలు కూడా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పోలవరంకి
కొనసాగించడానికి కానీ నిర్మించడానికి కానీ ఏ విధంగా అందే అవకాశం ఉందంటారు? ఒరిస్సాతో పోలవరం ప్రాజెక్టుకి అయినా ప్రాబ్లం ఉన్నా, మధ్యప్రదేశ్కు ఉన్నా, మహారాష్ట్రకు ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఆనెస్ట్ బ్రోకర్ లాగా దిగాలి. సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడితే దానిలో ఆథెంటిసిటీ ఉంటుంది. వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా లేదా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు మధ్యవర్తిగా ఉండి ఈ సయోధ్యను కుదిర్చి ఈ పోలవరాన్ని ఎక్స్ప్లెయిట్ చేయొచ్చు. పర్యావరణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనండి, లేకపోతే MOEF అనండి, ఇలాంటి సంస్థల్లో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళు లైక్ ఎనీబడి ఎల్స్ వాళ్ళు వాదించాలి, వాళ్ళు అడ్వకేట్ని పెట్టాలి, వాదించాలి, కేసులు గెలవాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిధి ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పగలుస్తుంది, అలాగే MOEFకి చెప్పగలుగుతుంది. అక్కడ పర్యావరణ అనుమతులు చాలా తొందరగా రావడానికి అవకాశం ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పగలదు, ప్రే చేయగలదు. స్టేట్ గవర్నమెంట్ 29 రాష్ట్రాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే. వాళ్ళు చెప్పిన దానికి 29 రాష్ట్రాలు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి ఈ పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కాబట్టి వాళ్ళ భుజాల మీద ఈ పర్యావరణ అనుమతులు లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వస్తున్న అబ్జెక్షన్స్ కూడా వాళ్ళే సార్ట్అవుట్ చేయాలి, లేదా వాళ్ళే దగ్గరుండి సార్ట్అవుట్ చేసేటట్టు చేయాలి. ఈ గవర్నమెంట్ మరో 2.5 సంవత్సరాలు ఉంటుంది కనుక ఈ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఒరిస్సా గవర్నమెంట్తో కానీ ఇంకా మిగతా స్టేట్ గవర్నమెంట్తో కానీ మాట్లాడడం, సయోధ్య కుదర్చడం వాళ్ళ మ్యాండేట్ కింద తీసుకొని వాళ్ళు చేయాలి. 2 కోర్టుల తిరిగే బదులు నేషనల్ ట్రిబ్యునల్ ముందు తిరిగే ముందు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని డెసిషన్స్ ఇవ్వాలంటే ఇచ్చి, అబ్జెక్షన్స్ ఏమైనా స్టేట్ అబ్జెక్షన్స్ అక్కడ ఉంటే అవి కూడా పరిగణలో తీసుకొని వాటికి తగిన సొల్యూషన్స్ ఇచ్చి ముందుకు పట్టుకెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్కి చేయూతనిస్తే కానీ జరగదండి. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ రోలు ఒక పక్క నుంచి సయోధ్య కుదర్చడానికి ఆనెస్ట్ బ్రోకర్ కింద, రెండోది చేయూతనిచ్చి పెద్దన్నలాగా నడిపించడం, ఈ 2 పాత్రలు వాళ్ళు చక్కగా నిర్వహిస్తే ఈ విదిన్ ద టైం ఫ్రేమ్ వాట్ ఎవర్ 2.5 సంవత్సరాలు అవనండి, వాళ్ళు ఏం ఇవ్వదలుచుకున్నారో, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, వాళ్ళు ఏమి సాధించదలుచుకున్నారో అవన్నీ ఈ 2.5 సంవత్సరాల్లోనే జరగాలి. దినకర్ గారు, ప్యాకేజీని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మిగతా రాష్ట్రాల కంటే విభిన్నమైన రీతిలో విదేశీ సహాయ ప్రాజెక్టుల విషయంలో ముందుకొచ్చింది. అటువంటి సందర్భంలో రాష్ట్ర FRBM, కేంద్ర FRBM అనే చర్చనీయాంశాలుగా మారాయి. ఆ రాష్ట్ర FRBM మీద ఆ భారం ఉండదని కూడా కేంద్రం స్పష్టం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక వెసులుబాటు లభించే అవకాశం ఉందట? ఈ 2.5 సంవత్సరం మనకి కాల అతీతం అవటం వల్ల రుణం తీసుకోవని ఏదన్నా కార్యక్రమాలు చేద్దామన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పరిమితులు దాటినందువల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి పరిణమించినటువంటి ఈ క్రమంలో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని చూసినట్టయితే దాదాపు 20-25 వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే FRBM చట్టం కింద కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఈ EAP ప్రాజెక్ట్స్ వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాట్లకి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి రుణాలు తీసుకునేటటువంటి ఒక అవకాశం కలిగింది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ బెనిఫిట్. ఒకవైపు ఈ 20,000 కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు 20,000 కోట్ల రూపాయలకి వర్త్ ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకొక 20,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని ఇక్కడ రాష్ట్ర ప్రాధాన్యత క్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు గాలేరు నగరి, హంద్రీనేవా ఉంది, వెలుగొండ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అట్లాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి అది కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో ఒక కంపోనెంట్కి ఒక 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ త్రూ అయ్యి సక్సెస్ అయ్యింది. దానికి మించినటువంటి అమౌంట్స్ ఏమన్నా కావాలన్నా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటుగా ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. వీటన్నిటికీ ఇది ఒక అంశం అయితే ముఖ్యంగా 3 రకాల అంశాలని మనం ప్రాధాన్యత అంశాలని మనం ఈ ప్యాకేజీలో చూడొచ్చు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి. ఇన్సెంటివ్స్ గురించి ఆల్రెడీ కొన్ని చేసామన్నారు, చేయబోయేవి మళ్ళీ చెప్తాము అనేటటువంటి విషయం చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర చూసినట్టయితే కీలకమైనటువంటి మౌలిక సదుపాయము విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి. అలాగే ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీసి అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్తుంది చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. మెట్రో రైల్వే ఏదైతే విజయవాడకి చేస్తామన్నారో అది కనపడుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అసలు చట్టంలో ఏముందంటే 10 సంవత్సరాల్లో మీరు నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేయమంటే ఇప్పటికే దాదాపు ఒక 6-7 ఇన్స్టిట్యూషన్స్ చాలా కీలకమైనవి వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో వాళ్ళు 2 సంవత్సరాలనే ఒక అడుగు వేశారు.
దాన్ని ఆహ్వానించదగినటువంటి అంశం. అయితే సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, పెట్రోలియం యూనివర్సిటీ ఒకటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ కోసం కూడా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి అడుగులు మేము వేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక భరోసాగా ఒక మాట చెప్పారు. అయితే త్వరితగతిని చేయాల్సినటువంటి అంశం. అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దుగ్గరాజుపట్నము ఏదైతే ఉందో నిజంగా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులే కనుక అక్కడ ఉంటే ఆల్టర్నేటివ్ రామాయపట్నంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శైలు కడప దగ్గర ఇబ్బంది వస్తుందన్నప్పుడు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైతే రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది అనగానే ఆయన మళ్ళీ రీఎగ్జామిన్కి పూనుకోవటం కూడా మనం గమనించాలి. ఇది పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఆయిల్ రిఫైనరీ రెండింటి వర్తే 50,000 కోట్ల రూపాయలు. మేము దానికి ఫేజ్ 1 50,000 కోట్ల రూపాయలు. దాని చుట్టూతో వచ్చే యాన్సర్ అండి. ఎప్పుడైతే ఆయిల్ రిఫైనరీ వచ్చిందో యాన్సర్ యూనిట్, క్రాకరీ యూనిట్స్ 2 times 3 times మోర్ దెన్ రిఫైనరీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఈ అంశాలు జనాల్లోకి వెళ్ళట్లేదు. ఇందాక కామేశ్వరరావు గారు అలాగే మిగతా పెద్దలు చెప్పినట్లు నిజంగా ప్రజల దగ్గరికి ఏమి జరగబోతుంది, ఏమి జరిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఒకవైపు రాజకీయ పక్షాలతో పాటు మీడియా కూడా సహకరించి వెళ్లాల్సినటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. ఒక రకంగా ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మనకి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలో వాళ్ళు ఇవ్వలేని పక్షంలో ఇవన్నీ ఇస్తున్నాం అన్నప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అయితే ఆల్రెడీ వెంకయ్యనాయుడు గారు ఆ ప్రాసెస్లో ఉన్నట్టే కనబడుతుంది. ఒక రకమైనటువంటి సెంటిమెంట్గా ఉండి వాస్తవాలకి దూరంగా అపోహల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజల్ని ఎనలైజ్ చేసి తీసుకెళ్లాలి, నాలెడ్జ్ని రియల్గా అప్డేట్ చేసి వాస్తవ పరిస్థితి తీసుకెళ్లాలని ఒక అడుగు ముందుకు వేయటం అనేది అది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కుటుంబరావు గారు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, మొన్న ఆర్థిక మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ముగ్గురు ఒక ప్రస్తావన ఏంటంటే రెవెన్యూ లోటు. మొదటి సంవత్సరం రెవెన్యూ లోటు, తదుపరి 4 సంవత్సరాల రెవెన్యూ లోటు. మొదటి సంవత్సరం రెవెన్యూ లోటుని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే తరువాత 4 సంవత్సరాల రెవెన్యూ లోటుని ఆర్థిక సంఘం నిధుల ద్వారా కేటాయిస్తున్నారు. ఈ విధమైన రెవెన్యూ లోటుని తీర్చడం ద్వారా మనకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశం ఉందంట. ఏదైతే కనుక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటామో, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటామో దానికి అల్టిమేట్లీ ఏం కావాలండి? డబ్బులు కావాలి, బడ్జెట్ ఉండాలి, వనరులు ఉండాలి. లేకపోతే ఇంప్లిమెంట్ చేయలేం కదా. ఆల్రెడీ FRBM లిమిట్ బ్రీచ్ అయిపోయి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వెసులుబాటు ఏదైతే కనుక కలుగుతుందో ఇటు ఆర్థిక సంఘం నుంచి ఇచ్చింది ఎట్లయితే ముందే అనుకున్నాం, వెల్కమ్ చేసాం, 22,000 కోట్ల పైచీలకి ఇచ్చారు. కానీ ఆ టైం అప్పుడున్న పరిస్థితులను బట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇస్తే బాగుండేది అని చెప్పేసి కూడా అడగటం జరిగింది, అలాంగ్ విత్ 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్తో పాటు. కాబట్టి ఖచ్చితంగా ఈ లోటు పూడ్చడం అనేది ఏదైతే ఉందో అది చాలా కీలకం అవుతుంది డెవలప్మెంట్కి. అయితే ఇక్కడ ఇంకో 2-3 అంశాలు కూడా చూడాలి. కాంపిటేటివ్ పాలిటిక్స్ ఒకటి ఎక్కువైపోతుంది రాజకీయ నాయకుల్లో. ఆయన అన్నాడు కదా నేను మాట్లాడాలి, ఈయన మాట్లాడాడని ఇంకొక ఆయన మాట్లాడాలి, ఇట్లా కాంపిటేటివ్ పాలిటిక్స్, గుడ్డి వ్యతిరేకత కూడా ఊరినే బండగానమాట. ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆర్గ్యూ చేయాలన్నట్టు కూడా కాంపిటేటివ్ పాలిటిక్స్ పెరుగుతుంది. ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక డేంజరస్ ఫెనామినా అవుతుంది, పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ ఇన్ సోషల్ మీడియా. ఇదంతా అది మన దగ్గరికి వచ్చేపాటికి మన రాష్ట్రంలో క్లియర్గా అది కూడా జరుగుతుంది ప్రతిపక్షాలతో అని కూడా చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్పెషల్ ప్యాకేజ్ అని ఏదైతే అనౌన్స్మెంట్ అయిందో నెక్స్ట్ డే ఇంటర్వ్యూ, వన్ ఆఫ్ ది పెద్ద ఇంటర్వ్యూ పెట్టింది ఎవరండి? యాక్ట్ నేనే రాశానని జబ్బ చర్చుకుని చెప్పిన జయరాం రమేష్. నేనే రాశాను యాక్ట్, నేనే చూశాను అని పుస్తకం కూడా రాశాడు, ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీస్ అని. అందులో ఎంత బ్యాడ్గా చేసిందో బైఫర్కేషన్ పార్టీ అనేది ఆయన కూడా ఒప్పుకుంటానే రాశాడు ఆ పుస్తకంలో. రాసిన ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నాడు ఎమ్మటే, 60,000 కోట్లు సంవత్సరానికి హోదా ఉండుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. కానీ ఒక విషయం అండి, ఆ విషయాన్ని నేను అనలేదని మరలా స్పష్టంగా చెబుతున్నాను. లేదు అనలేదంటే టీవీలో నేనే విన్నాను తర్వాత కాదు. ఆయన ఇప్పుడు అదే చెప్తున్నా కదా, పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ ఇన్ సోషల్ మీడియా ఏంటంటే ఒక ఎలిగేషన్ చేసేయండి, దాన్ని గాలికి వదిలేయండి, తర్వాత మీరు డినై చేయండి ఏదైనా ఉంది. మీరు ఆ ఎలిగేషన్ చేసినప్పుడు అది సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్నప్పుడు అనమాట ప్రజల్లో ఆర్థిక అంశాలపైన క్లియర్ కట్గా అవగాహన కల్పించే బాధ్యత ఖచ్చితంగా మీడియా పైనే ఉంటుంది. ప్రజల్లో ఫస్ట్ ఈ అవగాహన అనేది క్లియర్లీ పెంచకపోతే మనకి మనం నష్టం చేకూర్చుకుంటున్నాం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాల కల్పన అనే ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. కానీ వాస్తవానికి ప్యాకేజీలో మౌలిక సదుపాయాలకి, రాజధానికి నిధులు, ఇలాంటి అనేక విషయాలను కల్పించారు. ఇటువంటి వాటి ద్వారా ఉపాధి కల్పన ఏ స్థాయిలో జరిగే అవకాశం ఉందంటారు? వచ్చేయన్ని మదర్ యూనిట్స్ ఆ ప్యాకేజీలో ఉన్నాయి చూపించినాయి, ఇంకా మౌలిక షెడ్యూల్ 13లో ఉన్నాయి కూడా. దీస్ ఆర్ ఆల్ మదర్ యూనిట్స్. ఇవి వస్తే ఇంతకు దినకర్ గారు కూడా అన్నారు,
ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ యాన్సిలరీ యూనిట్స్ అండి. ఇప్పుడు బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో బిహెచ్ఎల్ వచ్చింది కాబట్టి దాని అనుసంధానంగా బోల్డ్ అంతా పటాన్ చెరువు ఆ ప్రాంతం అంతా కాకుండా అక్కడే కాకుండా వేరే చోట్ల కూడా యాన్సిలరీ యూనిట్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు ట్రిచీ డెవలప్ అయింది అంటే అక్కడ ఒక బిహెచ్ఎల్ ట్రిచీ కట్టారు కాబట్టి చుట్టూతో డెవలప్ అయింది. తర్వాత వేరే ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయ్యాం. సో ఈ మదర్ యూనిట్స్ అనేవి రావటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకు లాగా హైదరాబాద్ సెంట్రిక్ గ్రోత్ ఉండకుండా గ్రో అవ్వాలి అంటే ఈ యూనిట్స్ ఒకటి కడపలో రావటం, బెంగళూరు చెన్నై కారిడార్ వస్తే కింద లోవర్ రాయలసీమ డెవలప్ అవటం, ఇటు కోస్టల్ కారిడార్ వస్తే ఏడీబీ ఫండింగ్తో కోస్టల్ కారిడార్ ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం అవన్నీ డెవలప్ అవటం, అదేవిధంగా మళ్ళీ కడపలో స్టీల్ ప్లాంటు, అనంతపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ, ఇవన్నీ this shows that there is going to be lot of distributed growth అండి స్టేట్లో, which is very important. ఆల్సో ఈ వైట్ కాలర్ జాబ్స్ కాకుండా ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తే బ్లూ కాలర్ జాబ్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క వైట్ కాలర్ జాబ్కి దరిదాపు 10-15 బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ అయ్యేటప్పటికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి యూత్లో కూడా వర్కింగ్ స్పిరిట్ అవన్నీ పెరుగుతాయి. లేకపోతే ఏమవుతుంది, క్రైమ్ రేట్ పెరుగుద్ది. బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయడానికి ప్లస్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ రావడానికి ఈ ప్యాకేజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బికాజ్ యూ హ్యావ్ అబ్జర్వ్ కదండి, ప్యాకేజ్ అంతా డిస్ట్రిబ్యూటెడ్గా ఉంది. తద్వారా ప్లస్ యాన్సిలరీస్ రావటం, ప్లస్ ఓవరాల్ ఎకనామిక్ స్టేటస్ పెరగటం, దాన్ని బట్టి ఇటు మూలాన ట్యాక్సెస్ పెరుగుతాయి. కొత్త రాష్ట్రం అయినా కూడా మనం చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్తో కూడా కంపీట్ చేయొచ్చు మనం. నిన్న ఆర్బీఐ నివేదికలో కూడా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. తర్వాత మనకి పవర్ దీంట్లో కూడా ఎలక్ట్రిఫికేషన్లో మనం సెకండ్ బెస్ట్. సో ఇలా చూస్తుంటే చాలా, అంటే ది స్టాటిస్టిక్స్ ఆర్ స్పీకింగ్ వెరీ హైలీ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్. సో అది మనం అప్రిషియేట్ చేయాలి, అది వాడుకోవాలి మనం. సో వాడుకుని పైకి వెళ్ళాలన్నమాట. కమిషన్ గారు, మొన్నటి ప్యాకేజీలో ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు వెనుకబడిన జిల్లాలకు ఇస్తూ దీన్ని 6 సంవత్సరాల పాటు ఇవ్వనట్టుగా కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ఎటువంటి అభివృద్ధి సాధించవచ్చు అంటారు? జిల్లాలో పరిశ్రమలు రావాలి అంటే ఇంతవరకు లేనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అది రైల్ కనెక్టివిటీ అనండి, ఎయిర్ కనెక్టివిటీ అనండి, రోడ్ కనెక్టివిటీ అనండి, కమ్యూనికేషన్ కనెక్టివిటీ అనండి, మొత్తం మీద ఏది లేనప్పుడు కొంత భాగం కల్పించాలి. ముఖ్యంగా రైల్ కనెక్టివిటీ లేనప్పుడు రైల్ కనెక్టివిటీ కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టీల్ ఇండస్ట్రీ ఒక జిల్లాలో వచ్చిందంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికో, లేకపోతే రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేయడానికో, లేకపోతే రా మెటీరియల్స్ అక్కడికి ప్రొడక్షన్ సెంటర్కి తరలించడానికో రైల్వే కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు ఎలాగ ఇండస్ట్రీ చేస్తారు? ఒకటి. రెండోది, స్టేట్ గవర్నమెంట్ ఈ ఫండ్స్ను ఉపయోగించుకొని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా ఇవ్వగలిస్తే దెన్ అక్కడ లోకల్ ఇండస్ట్రీస్ మీడియం స్కేల్లో, స్మాల్ స్కేల్లో రావడానికి ఉన్నాయి. లార్జ్ స్కేల్లో రావడం కష్టం కనుక యాక్చువల్లీ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లోనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ లోకల్ పీపుల్కి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి 2100 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలంటే దీన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద కొంత ఉపయోగించడం, రైల్ కనెక్టివిటీకి ఉపయోగించడం, రోడ్ కనెక్టివిటీ ఉపయోగించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయటం, డ్రైనేజ్ ఫెసిలిటీస్, సేవరేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి ఆ ప్రోత్సాహకాలు ప్రకటించి వారి ప్రోడక్ట్స్ని అమ్మే పద్ధతిలో ఏమైనా అమ్మకానికి లోపం ఉంటే మార్కెటింగ్ వ్యవస్థ కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కల్పించుకొని మార్కెటింగ్ కూడా కల్పించవచ్చు. మార్కెటింగ్ సంస్థలతో జోడీకి చేసి వాళ్ళకి మార్కెటింగ్ ప్రాబ్లం కాకుండా చూడగలిస్తే డెఫినెట్లీ ఆ 2100 కోట్లు సరిపోతుంది అనుకోవట్లేదు. మ్యాచింగ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్పెండ్ చేయవలసి వస్తుంది. బట్ ఈ జిల్లాలు డెవలప్ అవుతాయి కదా రాష్ట్రం డెవలప్ అయ్యేది. అప్పుడే కదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయని చెప్పొచ్చు, లేదా గ్రోత్ వచ్చిందని చెప్పొచ్చు, జీడిపి పెరిగిందని చెప్పొచ్చు. రాని విషయంలో మనం అనవసరంగా పోరాడే బదులు వచ్చింది ఎలాగా వచ్చింది దాన్ని సద్వినియోగపరచుకోవటం, ఇంకా జిల్లాలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏం చేయాలో అవి ముందుగానే ఊహించి ఈ జిల్లాలకి మనం, అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్ అనండి, ఉత్తరాంధ్ర జిల్లాలండి, ఈ జిల్లాలకి ఏ పరిశ్రమలు వస్తే వాళ్ళు నిలదొక్కుంటారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది, మార్కెటింగ్ చేయగలుస్తారు, అసెస్మెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ముందే చెప్పగలిస్తే వారు తప్పకుండా సహాయం చేయడానికి అవకాశం ఉంది. ఎక్స్ట్రా సహాయం అనమాట. అది ప్యాకేజ్ అవనండి, లేకపోతే అవుట్ ఆఫ్ ది ప్యాకేజ్ అనండి, మొత్తం మీద 2100 కోట్లు 6000 కోట్లు కూడా అవడానికి అవకాశం ఉంది. ఇప్పటి నుంచి మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం ప్రారంభిస్తే
వాళ్ళు ఇండస్ట్రీ పెట్టిన నాటికి అన్నీ రెడీగా ఉంటే అట్లీస్ట్ 2.5 years ఉన్న టైంలోని ఇవన్నీ రెడీగా ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. దినకర్ గారు, అశాస్త్రీయ విభజన వల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది. అందువల్లనే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటున్నారు, లెవెల్ ప్లే గేమ్ ఇవ్వండి, అప్పటి వరకు మాకు సహకారం ఇవ్వండి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పురోగమించిద్దో చూద్దామన్నారు. కాబట్టి ఈ ప్యాకేజ్ ద్వారా అటువంటి లెవెల్ ప్లే గేమ్కి ఎట్లాంటి సోపానాలు పడ్డాయంటారు? ఒకవైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు ఏ అయితే పొందుపరిచారో అవి, పారిశ్రామిక వృద్ధి కోసం అవసరమైనటువంటి ఏ అయితే ఇందాక నోట్స్ 5 మనము కోరామో అది అప్రూవ్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్, అది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, దుగ్గరాజపట్నం కావచ్చు, హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి ఈ పెట్రోల్ కాంప్లెక్స్ కావచ్చు, రిఫైనరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. అయితే కాల పరిమితి, చట్టబద్ధత, ఈ 2 అంశాలు చాలా కీలకమవుతున్నాయి. వీటితో పాటు విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి హామీలతో పాటు ఆ రోజు రాజ్యసభలో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా, దానికి ఆల్టర్నేటివ్గా ఇస్తున్నటువంటి అంశాలు ఏవైతే చెప్పారో అవన్నీ బాగానే ఉన్నప్పటికీ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేకపోతే కూడా కొంత ఇబ్బంది, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఏదైనా అప్పులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దాని ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలన్న ఇబ్బంది పరిస్థితిలో ఈ సమ్మిళితంగా ఈ అన్ని అంశాలని కనుక మనము ఇది చేయగలిగితే మాత్రమే ఆ పరిస్థితి నుంచి బయటకు పడేటటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఉన్నటువంటి హోప్ ఏదైతే ఉందో దాని వల్లనే ఇవాళ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి నివేదికలో 16% వృద్ధితోటి అత్యధిక పెట్టుబడులను, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి నెంబర్ 1 స్థానంలో ఉంటాము. అలాగే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో 2nd place ఉంటాము. అలాగే విద్యుత్తుకి సంబంధించి గుజరాత్ తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటాము. ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క అడుగులు మాత్రం స్పష్టంగా అభివృద్ధి వైపు కనబడతా ఉన్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రికి ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్యాకేజ్ ద్వారా ఇస్తామన్నారో చట్టబద్ధత కల్పించి ఇమ్మీడియట్గా ముందు ఫస్ట్ ఏంటంటే ఆ రెవెన్యూ లోటు అంశాన్ని కూడా త్వరగా తేల్చేది కనుక వారు కనుక వెసులుబాటు కలిగిస్తే స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒక విషయం, ఇక్కడ విభజన చట్టంలో లేని కూడా కొన్ని అంశాలు ఏవైతే ఇచ్చారో అవి కూడా ఇతోధికంగా మనకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వెళ్ళి మనం అడుగులు ముందు వేయటానికి కూడా అవకాశం కలిగింది. ఎందుకంటే మీరు చూడండి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి 5 అంశాలు, దాదాపు ఒక 3,000 నుంచి 4,000 కోట్లు, అది విభజన చట్టంలో ఎక్కడ చెప్పబోయినా చేశారు, అవి లేదు. అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అనంతపురంలో ఇచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నెల్లూరులో ఇచ్చారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ నెల్లూరులో ఇచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ విజయవాడలో ఇచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నంలో ఇచ్చారు, నేషనల్ హిస్టారికల్ పార్క్ అండ్ మ్యూజియం విశాఖపట్నంలో ఇచ్చారు. ఇవి విభజన చట్టంలో పెట్టినవి కావు. అంటే విభజన చట్టంలో పెట్టకుండా ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా ఇచ్చేటటువంటి ఉదారత ఉన్నటువంటి విధంగా కనపడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ స్పెషల్ ప్యాకేజీ విషయంలో కూడా త్వరితగతిన పూర్తి చేసే ఉదారతను చాటుకోవాలి. చట్టబద్ధతను కలిగిస్తేనే ఆ అంశాన్ని వెసులుబాటుగా ఈ విభజన గాయాన్ని మాపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి సన్ రైజ్ స్టేట్గా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబరావు గారు, ఇప్పుడు ఈ ప్యాకేజ్ వల్ల పేదవాడికి, ఆకలి కొన్నవాడికి ఎటువంటి ఉపశమనాలు లభించవచ్చు అంటారు? క్లియర్గా స్పెషల్ ప్యాకేజ్ వల్ల డెఫినెట్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో డౌట్ లేదు. అయితే దీనికి క్లియర్ కట్గా మనం రిపీటెడ్గా అన్నట్టు చట్టబద్ధత, ఒక టైం ఫ్రేమ్ ఉండి ఫండ్స్ డెవల్యూషన్ ప్రాపర్గా ఉంటే కనుక రాష్ట్రం కూడా సమగ్రమైన ప్రణాళికతోటి ముందుకెళ్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి, ఎందుకంటే ప్రజల్లో చాలా వరకు ఆర్థిక అంశాలపైన అవగాహన తక్కువ ఉంది. ఏది ఎస్పెషల్లీ ఇట్లా అడ్మినిస్ట్రేషను, గవర్నెన్స్, వీటిలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే మీరు గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్లో ఎవల్యూషన్ చేంజెస్ ఎట్లయినాయి. ఫస్ట్ సోషలిస్టిక్ ప్యాటర్న్, తర్వాత లైసెన్స్ రాజు నుంచి మీకు లిబరలైజేషను, అక్కడి నుంచి వాళ్ళ యూనిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటూ జిఎస్టీకి మనం రాగలుగుతున్నాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాం గ్లోబల్ ప్రాక్టీసెస్ తోటి. అయితే జిఎస్టీ వచ్చి వాళ్ళ 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నట్టు మనం ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది ప్రధాన ఆపోహ ప్రజల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కనుక మీకు ఎక్సైజ్ డ్యూటీ ఉన్నది 100%. అన్ని తప్పుడు ప్రచారాలు అట్లా అవుతున్నాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత సపోజ్ ఎక్సైజ్ ఎగ్జెంప్షన్ ఇచ్చారే అనుకుందాం, అది నష్టం చేకూరుస్తుంది కానీ పాజిటివ్ కాదు, అది రియలైజ్ అవ్వట్లే. ఇలాంటి కొన్ని నిశ్చితంగా అనమాట అనలైజ్ చేసి ప్రజలకు చెప్పకుండా, అరే ఎక్సైజ్ డ్యూటీ తీసేస్తే మీకేముంది, ఇన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, ఒక పక్కన జిఎస్టీ వస్తుంది అని చెప్తాం, ఇంకో పక్కన ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలంటారు, అంటే నష్టం చేకూర్చుకుంటారా? ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ కూడా క్లియర్గా కాస్త ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందనంత సాయం ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీ రూపంలో వస్తుంది.
ప్రత్యేక హోదాను మించి ఈ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్యాకేజీతో నవ్యాంధ్ర ప్రగతి వేగం అందుకుంటుందంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.